హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మాత్రం మనము స్పైడర్ మ్యాన్ యొక్క రివ్యూ గురించి అయితే తెలుసుకుందాము. థంబ్నెయిల్ చూశారు కదా, ప్రేమలో ఓడిపోయిన కూడా ప్రపంచాన్ని కాపాడాడని మన స్పైడర్ మ్యాన్. దాని గురించి అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. దానికోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే స్పైడర్ మ్యాన్ ద బ్రాండ్ న్యూ డే అని మాత్రం మనకు టైటిల్తోనైతే స్పైడర్ మ్యాన్ మూవీ అయితే వచ్చింది. ఇంతకంటే స్పైడర్ మ్యాన్ మూవీ మీరు చూడకుంటే ముందు మూవీస్ అయితే చూస్తే ఇది మాత్రం అర్థమవుతుంది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి స్పైడర్ మ్యాన్ ద బ్రాండ్ న్యూ డే అని మాత్రము టైటిల్ ఎందుకు పెట్టారంటే తనలో వచ్చే కొన్ని మార్పులు, ఒక చిప్ అనేది పెట్టుకుంటాడు. ఆ చిప్ ద్వారా కొన్ని మార్పులు అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ మార్పులను తట్టుకొని అదేవిధంగా ఏ విధంగా ముందుకెళ్తాడు, అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఒక స్టోరీ గురించి అయితే చెప్పుకున్నట్లయితే, ఇద్దరు అక్కచెల్లెలను వాళ్ళలో ఒక చెల్లిని మాత్రము మనకు చంపేయడం అయితే జరుగుతుంది. సెరా గ్రే అనే ఒక క్యారెక్టర్ని అయితే అక్కడ వచ్చేసి జీన్ గ్రే అనే ఒక వాళ్ళ అక్క అయితే వాళ్ళ డ్యామేజ్ కంట్రోల్ అనే ఒక సొసైటీ నుంచి, అంటే సొసైటీ కాదు, డ్యామేజ్ కంట్రోల్ అనేది ఒక సొసైటీ లాంటిది, ఒక డిపార్ట్మెంటు. ఆ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ తన చెల్లెల్ని అయితే ఏ విధంగా చంపారన్నది వాళ్ళ మీద తీసుకోవాలని, రెవెన్యూ తీసుకోవాలనేది ఈ స్టోరీ మొత్తం ఉంటుంది. అప్పుడు మన స్పైడర్ మ్యాన్ ఏంటంటే ఈ యొక్క న్యూయార్క్ సిటీని ఆ గర్ల్ గురించి, అంటే ఆ గర్ల్కున్న మెయిన్ పవర్ ఏంటంటే ఎవరి మెదడులోకైనా తన ప్రవేశించే శక్తి అనేది ఉంటుంది, ఉండి తను అంత నాశనం చేయాలని ట్రై చేస్తుంటుంది. కానీ ట్రై చేస్తున్న ప్రతిసారి మన స్పైడర్ మ్యాన్ వచ్చి కాపాడడం అయితే జరుగుతుంది. కానీ తను కోల్పోయినటువంటి ఫ్రెండ్స్ని మాత్రము చూస్తుంటాడు. అదేవిధంగా తను ఏంటంటే చూస్తూ ముందుకు వెళ్ళిపోతుంటాడు. కానీ తనకు మాత్రం అందరూ గుర్తొస్తుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అంటే. కానీ తనను చూసిన ప్రతిసారి అయితే వాళ్ళ ఫ్రెండ్ అయితే గుర్తుపట్టకుండా ఉంటాడు. కానీ మన ఏంటంటే టామ్ ఐలాండ్ ఈ యొక్క స్పైడర్ మూవీ హీరో అయితే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఇది ఒక సూపర్ పవర్ మూవీ లాగా లేదు, మార్వెల్ స్టూడియోస్లో ఒక ఎమోషనల్తో కూడిన మూవీ లాగానైతే నాకు అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మన స్పైడర్ మ్యాన్ మూవీలో ఉన్నటువంటి వచ్చే అప్కమింగ్ వీడియోస్ కూడా, అంటే మూవీస్ మీద కూడా వీడియోస్ అనేవి ఉండుంటాయి. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అనండి. జై హింద్. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మీకు ఏది మూవీ నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.